పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల చుట్టూ ఘోరాలు చూసి పోలింగ్ రోజు ఆ ఘోరాలు పతాక స్థాయికి పోయి ఒక నియంతృత్వ దేశంలో కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉండవు కదా అని జనాలు నోరెళ్ళబెడుతూ నాలాంటి వాళ్ళకి చాలామంది అమాయకంగా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అందులో ప్రధానమైనది, సార్ ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే, ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే న్యాయస్థానాలు ఏం చేయవా? కోర్టులు ఇన్వాల్వ్ అవ్వవా? సుమోటోగా తీసుకోవా అని ఇక్కడున్న కొందరు మిత్రులు ఇంకో 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 మిత్రుడు పాపం ఆస్ట్రేలియాలో ఉంటాడు. అమాయకంగా ఫోన్ చేసి, ఏంది సార్ ఇవన్నీ వీడియోలు సోషల్ మీడియాలో అవి ఇవి చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లోనైనా ఇంత దారుణంగా ఉందా? పరిస్థితి అంత అధ్వాన్నంగా ఉందా? అవును, కోర్టులు ఉంటాయి కదా, అవి సుమోటోగా తీసుకోవా? న్యాయస్థానాలకు వెళ్ళరా? వైసీపీ ఏం చేస్తుంది? కోర్టులు ఏం చేస్తున్నాయి? ఏం జరుగుతుంది సార్ అక్కడ అని అమాయకంగా అంటే, కోర్టులు ఏం చేయవా అని అంటే ఆయనకు చెప్పాను, మాస్టరు అన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోర్టులో వరుస పెట్టి పిటిషన్లు వేశారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులను భద్రత నుంచి దూరంగా ఉంచి వేరే బలగాలను ఇక్కడ పెట్టి ఎన్నిక జరిపించండి అని. ప్రాసెస్ మొదలైపోయింది కాబట్టి మేము జోక్యం చేసుకోలేమనింది హైకోర్టు. రాత్రికి రాత్రి పోలింగ్ బూతులు మార్చేశారు. అది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. ఏంది దారుణం అని చెప్పి వైసీపీ వెళ్ళి పిటిషన్ వేసింది. దాన్ని విచారించిన హైకోర్టు, ఎలక్షన్ కమిషన్ విఫలం చెందింది, మీకు నిబంధనలు తెలియవా, ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని చెప్పి గట్టిగా వాళ్ళ మీద అరిసింది. లాస్ట్కి తీర్పు మాత్రం మేము జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఆ తర్వాత అక్కడ జడ్పీటీసీగా పోటీ చేసే అభ్యర్థి హేమంత్ కుమార్, ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు, మా ఏజెంట్లకు భద్రత కల్పించండి అని. హైకోర్టు మేము జోక్యం చేసుకోలేము, ఏజెంట్లకు భద్రత ఇవ్వమని పోలీసులకు చెప్పలేమని చెప్పింది. ఇలాంటివి మాట్లాడుకుంటూ పోతే కుక్కలు ఉన్నాయి న్యాయస్థానాలు. ఇక మీరు వీటిని సుమోటోగా తీసుకోదా, ఇవి తీసుకోదా, అవి తీసుకోదా? మీలాంటి వాళ్ళ అమాయకత్వం చూస్తే నిజంగా నాకు జాలేస్తుందన్న. జాలెందుకులేండి, మీరు ఇంకా ప్రజాస్వామ్యం, న్యాయస్థానాలు, ఎన్నికల కమిషన్, పోలీసులు ఇవి చక్కగా పనిచేస్తాయి, వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని కాపాడతాయి, రాజ్యాంగాన్ని కాపాడతాయని పాపం ఎక్కడో సుదూర దేశంలో ఉండి నమ్మడంలో మీరు ఇంకా నమ్ముతూ ఉన్నారు అంటే అందులో ఏమి పెద్ద ఆశ్చర్యం ఏమి లేదండి. మీరు నమ్ముతున్నారు, సంతోషమే. కానీ ఇక్కడ అటువంటివి ఏవి పనిచేసే పరిస్థితి లేదన్నా. సేమ్ మీరు సినిమాలలో కూడా చూడండి ఇంత దారుణాలు. ఇంకా కోర్టులు ఏం చేయవా, అవేం చేయవా అని అంటే మీరు అటువంటి గొప్ప గొప్ప ఆశలు ఏమి పెట్టుకోకండి అని చెప్పిన. ఇంతకుమించి ఎవరైనా ఏమైనా చెబుతారా? మీరు ఏమైనా చెబుతారా చెప్పండి మీ మాటగా? అటువంటి వాళ్ళకి యువత వేరే దేశంలో ఉన్న వాళ్ళకి